హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వల్లభనేని వంశీకి మరొక షాక్ తగిలింది. అతని మీద ఇంకొక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ అతని మీద చాలా కేసులు ఉన్నాయి. దగ్గర దగ్గర 4 నెలల కంటే పైచీలకే ఆయన జైల్లో ఉండొచ్చారు. సో తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్న అతని పైన ఇంకో కేసు నమోదవడంతో మరోసారి ఏమన్నా అరెస్ట్ అవుతారా అన్న చర్చలు కూడా మొదలయ్యాయి. అసలు ఏం జరిగింది, ఏం కేసు నమోదైంది, మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? వల్లభనేని వంశీకి మరొకసారి షాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అనేక కేసులు ఎదుర్కొన్నాడు గతంలో. ఫస్ట్ కేసు ఆయన టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఫిబ్రవరి 20, 2023లో టీడీపీ ఆఫీస్ మీద దాదాపు 87 మంది వైసీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారు. ఆ దాడి కేసులో అక్కడ ఆ టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ అనే కుర్రవాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడికి వెనక వల్లభనేని వంశీ ఉన్నాడనేది ప్రధానమైన ఆరోపణ. అయితే రెండవ కేసు ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని బెదిరించి ఈ కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పారనేది రెండవ కేసు. సో దాంట్లో అబ్బాయి ఎస్సీ కాబట్టి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టారు. సో అట్లాగే మూడోది ఇల్లీగల్ మైనింగ్ కేసు. దాదాపు 135 కోట్ల విలువైన ఇల్లీగల్ మైనింగ్లో ఇతను అక్రమాలు చేశాడు. 195 కోట్లు ఇతను లబ్ధి పొందాడు అనేది మూడో కేసు. 4 ఫేక్ హౌసింగ్ పట్టాలు కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేక్ హౌసింగ్ పట్టాలు ఇచ్చి లబ్ధిదారులకి పట్టాలు హౌసింగ్ ఇచ్చినట్టుగా డ్రామా ఆడాడు అనేది 4వ కేసు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ కేసు. ల్యాండ్ గ్రాబ్ చేశాడు చాలా చోట్ల అని కూడా ఆయన మీద కేసులు. ఇట్లా మొత్తం 11 కేసులు ఆయన మీద ఇప్పటివరకు ఉన్నాయి. ఈ 11 కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 137 రోజులు వివిధ జైళ్ళల్లో ఉన్నాడు. సో ఆయనకి బెయిల్ రాలేదు. ఆ జైల్లో ఆరోగ్యం కూడా పాడవడం, ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాము. ఒక్కసారిగా ఆయన మనిషి మారిపోవడం కూడా మనం చూసాము. అంతకుముందు అంతా చాలా డైనమిక్గా హ్యాండ్సమ్గా ఉండే వ్యక్తి తర్వాత సడన్గా మొత్తం జుట్టు నెరిచిపోయి సన్నగా అయిపోయి హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా అన్నట్టుగా అయిపోయింది. సో ఆయనకి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా బయటకు వచ్చింది. ఎప్పుడైనా కూడా నాయకులు బయట ఉన్నప్పుడు కొంత మేకప్ తర్వాత హెయిర్ కలరు ఇవన్నీ వేసుకొని కొంత హంగామా చేస్తూ ఉంటారు. కానీ జైలుకి వెళ్ళినాక జైల్లో అన్ని వసతులు ఉండవు. రోజు లేకపోతే వారానికి ఒకసారి రంగు వేసుకోవడం ఇవన్నీ కూడా కష్టం కావచ్చు. రెండోది వాళ్ళు కూడా ఎట్లాగో జైల్లో ఉన్నాం సింపతి అన్న రానని కొంత అనారోగ్య వ్యవహారాలను కూడా కొంత బ్లోఅప్ చేసి చూపించడం కూడా కనబడుతుంది. ఎందుకంటే సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది జనంలో. మనం ఇప్పుడు కూడా మంచిగా స్టైల్గా తిరుగుతూ ఉంటే మనకేమి సింపతి రాదు అనేది కూడా వాళ్ళు అనుకుంటారు. అంటే దాన్ని ఏమంటారంటే క్రియేటింగ్ ఆపర్చునిటీ అవుట్ ఆఫ్ క్రైసిస్ అంటారు. ఒక సంక్షోభం నీకు వచ్చినప్పుడు దాన్ని కూడా ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలనేది పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినప్పుడు ఒక సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుంది. చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబు అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు విపరీతంగా సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగారు. సో అంటే పెద్ద ఆయన్ని తీసుకెళ్లారు, ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకోటి ఉంది, ఆయనకి దోమలు ఉన్నాయి, ఆడ చంపేస్తారేమో అని భయంగా ఉంది. ఇలాగా రకరకాల నెరేటివ్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఒక సింపతి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగా ప్రతి రాజకీయ నాయకుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ మీడియా కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఈ సింపతి ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తారు. అలాగే వల్లభనేని వంశీది కూడా అందుకనే ఆయన జుట్టు ఇదంతా అయిపోయినా కూడా బయటకు ఎలా రావడం, కన్నీళ్ళు పెట్టుకున్నాడని వార్తలు రావడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇది వైసీపీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలు దేశంలో చేస్తున్నాయి. దీనికి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎగ్జంప్షన్ లేదు. ప్రతి పొలిటికల్ పార్టీ తమను వేధించిన ప్రభుత్వాన్ని లేకపోతే పొలిటికల్ పార్టీని తాము అధికారంలోకి వచ్చినాక రివెంజ్ అనేది తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే లోకేష్ కూడా వాళ్ళ యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ పెడుతున్నాను, దీంట్లో అందరివి రాసుకుంటున్నాను, మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక్కొక్కటి వ్యవహారం చూస్తామనేది అన్నాడు. అతను అనడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశంలో సంబంధించిన సపోర్ట్ చేసిన అధికారుల్ని జగన్ ప్రభుత్వం వేధించడం, కేసులు పెట్టడం, కొన్ని చోట్ల భౌతిక దాడులకు పాల్పడడం, హరాస్మెంట్లు చేయడం ఇవన్నీ చూసాం. సో దాన్ని లోకేష్ ఎదుర్కోవడం కోసం గట్టిగా తన నాయకులకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం కార్యకర్తలకి అది చెప్పాడు. అది చెప్పడమే కాకుండా అధికారంలోకి వచ్చినాక
డే 1 నుంచి కూడా అమలు కూడా మొదలైపోయింది. సో ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. సో వీళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద హారాస్మెంట్ అనేది మొదలైంది. ఇది అన్ని పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి. ఇక్కడ ఒకప్పుడు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేశారు. ఆయన్ని పెళ్ళి అవుతున్నా కూడా తిప్పకుండా ఇంట్లో నుంచి అర్ధరాత్రి పట్టుకు రావడం ఇవన్నీ చేశారు. దానికి రివెంజ్ గల ఇప్పుడు రేవంత్ రెడ్డి కమిటీలు వేయడం, కేసులు పెట్టడం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సో ఇది ప్రతి చోట ఉన్నది. అలాగే ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి అందరికి కూడా, కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు అందరికి కూడా ప్రధానంగా ఇద్దరి మీద చాలా తీవ్రమైన కోపం ఉంటుంది. ఒకరు వల్లభనేని వంశీ, ఒకరు కొడాలి నాని. మిగతా తర్వాత ఇంకా రోజా, మిగతా బ్యాచ్ వస్తారు. కానీ వీళ్ళిద్దరి మీద, ఎందుకంటే వీళ్ళిద్దరూ చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గారి మీద దారుణమైన కామెంట్లు చేయడం, ముఖ్యంగా వల్లభనేని వంశీ లోకేష్ పుట్టుకను గురించి కూడా చేయడం, ఇవన్నీ జరిగినాయి. దీంతో ప్రతి కేడరు రక్తం కూడా వీళ్ళ పేర్లు చెప్తే తెలుగుదేశం కేడర్ రక్తం ఉడికిపోయే పరిస్థితి ఉంది. అందుకని రాగానే వీళ్ళ మీద ముందు ప్రతీకారం తీర్చుకోవాలనేది అందరికీ ఉంది. దానికి తగినట్టుగానే వల్లభనేని వంశీ మీద కేసులు పెట్టారు. ఆయన జైలుకి వెళ్ళాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న స్థాయిలో ఇబ్బంది పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్, ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు, ఆ వారెంట్ ఇవ్వడం. అట్లాగే చిన్న యాంటిసిపేటరీ బెయిల్కి కూడా సిద్ధార్థ లూత్రా వీడియో కాల్లో పేరు కావడం, ఇవన్నీ అంటే స్ట్రాంగ్గా కేసులు పెట్టడమే స్ట్రాంగ్గా కాకుండా దాన్ని డీల్ చేసే మెకానిజం కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవడం. అంటే లోకేష్ ఆధ్వర్యంలో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పడి కేసుల్ని కంప్లైంట్లు ఎవరు ఇవ్వాలి, ఆ కంప్లైంట్ని బట్టి ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, ఆ కేసుని ఎలా చేయాలి అనేది ఒక ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా చేయడం అనేది మనకు కనబడుతుంది. గతంలో జగన్ అనార్గనైజ్డ్గా, అనార్కిక్గా చేసినాడు. దాన్ని వీళ్ళు ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా, ఎందుకంటే చంద్రబాబు ముందు నుంచి కూడా వ్యవస్థల మీద చాలా అండర్స్టాండింగ్ పట్టు ఉంది కాబట్టి ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్కౌట్ చేయాలి, కోర్టుల్లో ఇది ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం పెట్టగలిగారు. కాబట్టి ఎక్కువ మంది జైళ్ళల్లో ఎక్కువ రోజుల్ని పెట్టగలిగారు. ఇప్పటికి కూడా చాలామంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు జైల్లోనే ఉన్నాడు. సో పిన్నెల్లి సోదరుల దగ్గర నుంచి వీళ్ళు మొదలు పెడితే ఇంకా చాలామందిని చివరికి మన మిథున్ రెడ్డి లాంటి చాలా ఇంపార్టెంట్ నేషనల్ లెవెల్లో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా జైల్లో పెట్టగలిగారు. తర్వాత పోసాని కృష్ణమురళి, జోగి రమేష్, ఇలాగ చాలామంది వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టారు. ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు కూడా. ఎందుకంటే ఈ ఆర్గనైజ్డ్గా కేసులు పెట్టి ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒక ప్లాన్, సిస్టమేటిక్ వ్యవస్థలను అర్థం చేసుకొని ఒక కేసు పెడితే వాళ్ళు అవతల వాళ్ళు ఏం చేస్తారు, దానికి మనం విరుగుడుగా ఏం చేయాలి, ఈ మొత్తం ప్రణాళికబద్ధంగా కేసులు నడుస్తున్నాయి. అలాగే ఇతనికి 11 కేసుల్లో మొత్తానికి ఎట్టకేలకు బెయిల్ వచ్చి 137 రోజుల్లో జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏదో విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనబడుతుంది. సో కానీ ఇప్పుడు ఒక వార్త ఇందాక నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే విజయవాడ మాచవరంలో సునీల్ అనే ఒక వ్యక్తి కేసు పెట్టాడని, ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని, ఈ కేసులో వల్లభనేని వంశీని ఈరోజు రేపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కొత్త వార్త. అదేంటంటే అతను 2024 జూలైలో తన మీద దాడి చేశాడనేది చెప్తున్నాడు. మరి 2024 జూలైలో దాడి చేస్తే అప్పటికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే ఉంది, జూన్లో వచ్చింది. కానీ మరి ఇప్పటికీ 1 ఇయర్ దాటి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి అనేది వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే కావాలని ఒక కేసు పెట్టించి ఇతను మళ్ళీ జైల్లోకి పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎప్పుడు 2024 జూలైలో దాడి చేశారని ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి, దాన్ని వాళ్ళు తీసుకోవడం ఏంటి, ఇది కావాలని మళ్ళీ హరాస్మెంట్ చేయడానికి చేస్తున్నారు అనేది వీళ్ళు. ఈ మధ్యకాలంలో అమెరికాకి లోకేష్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొడాలి నాని ఎందుకు మీరు వదిలేశారంటే, నేను వదలలేదు, ఖచ్చితంగా కొడాలి నాని మీద చర్యలు తీసుకుంటాం అనేది కూడా లోకేష్ చెప్పాడు. ఎందుకంటే కొడాలి నానికి బైపాస్ సర్జరీ, హార్ట్ బైపాస్ సర్జరీ జరగడం వల్ల అతన్ని ఇప్పుడు ఏమన్నా చేస్తే అతనికి సింపతి వచ్చే ఫ్యాక్టరీగా మారిపోతుంది, అది కరెక్ట్ కాదు. కాబట్టి అతను బాగా కోలుకొని మళ్ళీ యాక్టివ్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు అరెస్ట్ చేయాలనేది ప్లాన్. ఇందాక చెప్పిన నేను సిస్టమేటిక్ అరెస్ట్లు అన్నారు, అది దాంట్లో టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేస్తే అది పెద్దగా వైరల్ కాదు, లేదు వైరల్ అవ్వాలనుకొని వేరే విషయం ఏమన్నా డైవర్ట్ కావాలంటే వైరల్ అయ్యే విధంగా దాన్ని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్లాన్గా జరుగుతుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ తప్పించుకున్నాడు, ఇంక బెయిల్ వచ్చేసింది 11 కేసుల్లో అనుకుంటే
ఇంకొక కేసు వచ్చింది, మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయినారు చాలామంది. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే మా టోకెన్ వచ్చినప్పుడు మేము వెళ్ళాలి సార్ జైలుకి, మేము రెడీగా ఉన్నాం అన్న పద్ధతిలో వాళ్ళు కూడా చెప్తున్నారు. తప్పదు, అది ఒక రౌండ్ అయితే వెళ్ళి రావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.